కొంచెం నిశ్శబ్దం పాటిస్తే ఒకసారి మీరు చెప్పండి, మాట్లాడండి. సార్, ఇంతవరకు అయింది ఏ ప్రభుత్వమైనా నిరుడు పత్తి బిడకుంటే వర్షం వచ్చా నానిపాయ పశువులు అమ్ముకుంటే పశువులు లేనిది ప్రపంచం లేదు, ఏ ఉద్యోగస్తులు లేరు, ఏ వ్యవసాయం లేరు. కాబట్టి పశువులు జగన్మోహన్ రెడ్డికి గెలిపిసే మీరు నేను ఆయన కాళ్ళ కప్పులు పట్టుకోండి ఎద్దుల కాడి ఇప్పిస్తా, అసలు రేపు ఇప్పిస్తా, ప్రతి మండలానికి తీయడానికి ఒక డాక్టర్ని పెట్టిస్తా. మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపియాలా, మనుషులకి డాక్టర్లు పట్టుకుంటాము. నీకు ఈ వ్యాధులని ఫోటో తీసి చెప్తాడు, మనుషులకు ఫోటో తీసి మీరెవరు మాట్లాడతారా? మీరు నాది దేవనకొండ మండలం సార్, నాది ఆలూరు నియోజకవర్గము, దేవనకొండ మండలము, ఇన్ఛార్జి వెంకప్ప. ముఖ్యంగా సార్, రైతులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ రైతులకి. కానీ మీ సిద్ధాంతాలను బట్టి చూస్తే రైతులకి చాలా విధంగా న్యాయం చేకూరుస్తారని మాకు ఆశ ఉంది సార్. గత 4 సంవత్సరాల నుండి కూడా ఇస్తాడంట. సంవత్సరం ఒక ఎకరాకి 40,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది సార్. 40,000 రూపాయలు పెట్టుబడి వస్తే దయచేసి మీరందరూ ముందుకు ఆగండి, దయచేసి ఆగాలి, మీరు దయచేసి ఆగాలి. తమ్ముడు నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. నాన్న మీరు ఆగండి ప్లీజ్, దయచేసి ముందుకు రావద్దు, దయచేసి ముందుకు రావద్దమ్మా, ఆగండి మీరు ప్లీజ్, ఆగాలి, అక్కడ ఆగాలి, దయచేసి ఆగండి, ఆగండి, మీరు మాట్లాడు. 40,000 రూపాయలు పెట్టుబడి దగ్గర ఎకరాకి. కానీ వర్షాలు లేవు సార్ ఈ సంవత్సరము. అందరినివా కాలువ వచ్చింది సార్, కానీ ఈ కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లాకి పోతున్నాయి నీళ్లు. కానీ ఇక్కడ కేవలం ఒక్క చెరువు కూడా నింపిన చరిత్ర లేదు సార్. అసలు 64 చెరువులు ఉన్నాయి సార్. ఆ చెరువులు నింపితే ఈ కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గం ఉన్నటువంటి టీడీపీ నాయకులు, ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకొని. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.